నమస్తే, నేను మీ బద్రి సార్. మనము బ్లడ్ రిలేషన్ రక్త సంబంధాలకు సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. మనం పార్ట్ 1లో బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి బేసిక్స్ పాయింట్స్ అన్నిటిని కూడా రాసుకోవడం జరిగింది మిత్రమా. సో దాంట్లో భాగంగా ఇప్పుడు క్వశ్చన్స్ని ఏ విధంగా ఎగ్జామ్లో అడగవచ్చు, బేసిక్ లెవెల్ నుంచి మోడర్న్ కాంప్లెక్స్ లెవెల్లో ఇన్ డెప్త్ మోడల్లో వచ్చేటువంటి అవకాశం ఎలా ఉంటుంది. సో దీంట్లో బ్లడ్ రిలేషన్స్లో కనుక చూస్తే రక్త సంబంధాల్లో కనుక మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను కానీ ఇంతవరకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ పోలీస్ వ్యవస్థ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎక్కడ చూసినా అందులో కంపల్సరీ ఇలా స్టోరీ రైటింగ్స్తో కూడుకున్నటువంటి ఒక పారాగ్రాఫ్, ఒక ప్యాసేజ్ మాదిరిగా ఉన్నటువంటి వాటిలో కంపల్సరీ ఒక ప్రశ్న చూస్తున్నాం. అందులో భాగంగా మిత్రమా, ఇప్పుడు ఒక స్టోరీ ఇచ్చి ఒక ప్రశ్న ఇచ్చి ఒక మార్క్ అడగవచ్చు, లేదా స్టోరీ పైన నెంబర్ ఆఫ్ మార్క్స్ కూడా అడగవచ్చు. మనం ఒక మార్క్ అనే ఆశతోని ప్రారంభిద్దాం. రైట్, ప్లీజ్ హియర్ ఇన్ ఒక రిక్వెస్ట్ మాస్టర్, ప్రతి ఒక్కరూ దయచేసి మిత్రమా, మీ అందరికీ తెలుసు బద్రి సార్ ఇప్పటి వరకు ఆఫ్లైన్లోనే ఉన్నాడనేటువంటి ఉండే. ఈ మధ్య కాలంలోనే యూట్యూబ్ బద్రి కుస్మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ సుపరిచితమైన, అలాగే నేను రాసినటువంటి S&S పబ్లికేషన్ ద్వారా బైలింగ్వెల్ మరియు ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పటి వరకు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో మన బుక్ విజయవంతంగా మీ మనసులను గెలుచుకుందనే ఆశిస్తున్నా. ఆ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో, మీరు ఎంతైతే ప్రేమాభిమానాలు చూయించి ఆదరణ చూయించారో దయచేసి ఇప్పుడు కూడా మన ఆన్లైన్ని కూడా అదే విధంగా తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. సో మీకు కోర్సులో భాగంగా మిత్రమా, ఇక్కడ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి and C is the daughter of B, D is the brother of B, and E is the son of A. If B is a lady in that family, then what is the relation between C and E antundu. So ఇప్పుడు A is the father of B, B యొక్క తండ్రి A అంటుండు. సో ఇక్కడ ఒక ప్రింట్ ఎర్రర్ అయింది, జాగ్రత్త మాస్టర్. A is the father of B, A అనేటువంటి పర్సన్, A is the father of B. ఓకే, క్లియర్. A is the father of B. నెక్స్ట్ C is the daughter of B, అండ్ B యొక్క కుమార్తె C, B's daughter is C. ఏమని మిత్రమా, A అనే వ్యక్తి B యొక్క తండ్రి, సి అనే వ్యక్తి బి యొక్క కుమార్తె, కామ బి యొక్క సోదరుడు డి, బికి ఒక బ్రదర్ ఉండు, వాడెవడు డి. సో డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అండ్ ఈజ్ ద సన్ ఆఫ్ ఏ. ఈ అనేటువంటి పర్సన్ ఇక్కడ గమనిస్తే ఏ యొక్క కుమారుడు ఈ, ఏకు సంతానం వీళ్ళు వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక కుమారుడు ఉండనుకుందాం ఈ. ఆ కుటుంబంలో బి ఒక స్త్రీ అయితే, ఆ కుటుంబంలో బి ఒక స్త్రీ అయితే అయినా సి మరియు ఈల మధ్య గల సంబంధం తెలపండి. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గల సంబంధం ఏంటిదో చెప్పమంటాడు. సి ఈల సంబంధం. సి ఎవరు, బి యొక్క కుమార్తె, బి ఒక మహిళ, ఈ ఎవరు ఒక పురుషుడు. వీళ్ళిద్దరూ అన్నా చెల్లెలు, అన్నా చెల్లెలు కాబట్టి వీరిది అన్నా చెల్లెల రిలేషన్ అయితే, ఎవరికి బీకు ఈకి అన్నా చెల్లెలు బ్రదర్ సిస్టర్ రిలేషన్ అయితే, క్వశ్చన్ ఎక్కడ అడిగిన మాస్టర్ అంటే మనము ఇక్కడ ఈకి మరియు సికి గల రిలేషన్ పైన అడగడం జరిగింది. క్వశ్చన్ దేని మీద అడిగిన మాస్టర్, ఈకు సికు గల రిలేషన్ పైన క్వశ్చన్ అడిగిండు. సో ఈ అనే వ్యక్తి సితో గల సంబంధం, ఈ యొక్క సోదరి కూతురు కాబట్టి మేన కోడలు, మేన మామ మరియు మేన కోడలు అనగా నీస్ మరియు మెటర్నల్ అంకుల్. సో ఇక్కడ
నీస్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ ఎక్కడుంది? ఒకటే ఒకటి ఉంది. ఇది ద ఆన్సర్. క్లియర్? ఈ విధంగా మనం ఆన్సర్ను చూస్తాం. మరొక క్వశ్చన్ చూద్దాం మిత్రమా. రైట్, ఇక్కడ ఒక ఫ్యామిలీ స్టోరీ ఇచ్చాడు. ఆ స్టోరీని కనుక మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏబిసిడిఎఫ్ అన్నటువంటి ఒక 6 వ్యక్తులు ఉన్నారు. సో ఇన్ ఏ ఫ్యామిలీ దేర్ ఆర్ 6 members, A, B, C, D and F. A and B are married couple, A being the male member and D is the only son of C. Who is the brother of A? E is the sister of D and B is the daughter-in-law of F, whose husband has died అని చెప్పేసి the data is given. Next like that, ఈ క్రింది సమాచారంను జాగ్రత్తగా సంబంధిత ప్రశ్నలకు సరైన జవాబులు ఇవ్వండి. ఏబిసిడిఎఫ్ అను ఒక 6 ఒక కుటుంబంలోని సభ్యులు. ఏ మరియు బి వివాహిత జంట మరియు ఏ వారిలో ఒక పురుషుడు. ఏ యొక్క సోదరుడైన సికు ఏకైక కుమారుడు డి. డికు ఈ ఒక సోదరి. ఎఫ్ యొక్క కోడలు బి మరియు ఆమె యొక్క భర్త ఎఫ్ మరణించనన్నాడు. ఓకే, సో ఈ స్టోరీని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒక ఫ్యామిలీ ట్రీని డ్రా చేయాలి. క్లియర్? చూద్దాం అకార్డింగ్ టు ద డేటా ఏమి ఇచ్చాడో చూద్దాం. ఏ మరియు బి వివాహిత జంట. ఎస్, ఏ అండ్ బి హియర్ మ్యారీడ్ కపుల్. మ్యారీడ్ కపుల్ అయితే ఏకు బి, బికు ఏ అనేటువంటి మనం ఈ సింబల్ పెట్టుకున్నాం. ద సింబల్ గోస్ టు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చూపిస్తారు. సో మీరు ఇది ఒక ప్యాటర్న్. మనం సింపుల్ వేలో వెళ్తున్నాం కాబట్టి ఈ రూట్లోకి వస్తాం. మరియు ఏ వారిలో పురుషుడు. ఏ అనేటువంటి పురుషుడు అయితే ఆటోమేటిక్గా బి ఏమవుతారు? స్త్రీ అవుతారు. ఎందుకు? భార్య భర్తలు, వీళ్ళిద్దరు భార్య భర్తలు కావున. నెక్స్ట్ అదేవిధంగా ఏ ఏంటి? వారిలో పురుషుడు. ఏ యొక్క సోదరుడైన సికు ఏకైక కుమారుడు డి. డి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సి. ఏ యొక్క సోదరుడైన సికు ఏకైక కుమారుడు డి. వీడు కుమారుడు, వీడు సోదరుడు కాబట్టి వీడు కూడా ప్లస్. అలాగే డికు ఈ ఒక సోదరి. డి అనే పర్సన్కు ఈ అనే పర్సన్ ఒక సోదరి. ఈ ఈజ్ సిస్టర్. ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. నెక్స్ట్ బి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. ఇక్కడ ఎఫ్ యొక్క కోడలు బి. ఈమె కోడలు అర్హత రావాలి అంటే ఆమె ఎఫ్ యొక్క కొడుకును పెళ్లి చేసుకోవాలి. బికు కోడలు అర్హత రావాలంటే ఎఫ్ యొక్క కొడుకును పెళ్లి చేసుకోవాలి. ఆల్రెడీ ఎవరితో పెళ్ళింది? ఏ. అంటే ఇండైరెక్ట్గా ఎఫ్ యొక్క సంతానం ఏ. సో ఏ ఇస్ ద సన్ ఆఫ్ ఎఫ్. క్లియర్? అండ్ నెక్స్ట్ పాయింట్, ఆమె యొక్క భర్త మరణించెను. భర్త లేడు అంటే భర్త గురించి చెప్తారంటే ఈమె బిలాంగింగ్స్ టు ఉమెన్. క్లియర్? ఇది ఫ్యామిలీ ట్రీ సార్ అకార్డింగ్ టు దిస్ డేటా. ఈ ట్రీని కనుక మీరు డ్రా చేసుకోగలిగితే ఎలాంటి ప్రశ్ననైనా మీరు ఈజీగా జవాబు చెప్పగలుగుతారు. నెక్స్ట్ ఆన్ దిస్, హూ ఈజ్ సి టు బి. బికు సి ఏమవుతారు అంటాడు. బి వాళ్ళ భర్త ఏ. భర్తకు సోదరుడు కాబట్టి మర్ది అవుతాడు. మర్ది అంటే బావమర్ది, ఇంగ్లీష్లో బ్రదర్ ఇన్ లా. ఇది ద ఆన్సర్. క్లియర్? సో ఈ విధంగా మనం ఫ్యామిలీ ట్రీ ద్వారా ఆన్సర్ని చేయొచ్చు. రైట్ మాస్టర్? రైట్. ఇలాంటిదే మీరు మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి ఈ స్టోరీ పైన నెక్స్ట్ క్వశ్చన్ను దయచేసి మీరు ఇప్పుడు చేయండి.
So please find the answer here.